ఏరా ప్రెసిడెంట్ వస్తున్నాడని నువ్వు అలర్ట్ అవుతున్నావా, నన్ను అలర్ట్ చేస్తున్నావా? రేపు బావస్తే కృష్ణవేణి కూడా హైదరాబాద్ వెళ్ళిపోతుంది కదా అని ఈ రోజు బ్యాంక్ నుంచి డ్రా చేసి ఇంటికి తెచ్చాను. మేనకోడలి కోసం డబ్బంతా మంచినీళ్ళ ఖర్చు పెట్టి ఉన్నదంతా కృష్ణార్పణమయ్యాక నాది నా కూతురి గతి ఏందయ్యా? లక్ష్మి, నా చెల్లెలు బిడ్డను పరాయిదాన్ని చేసి మాట్లాడతావేంటి? అలివేణి నా కడుపున పుట్టింది, కృష్ణవేణి నా చెల్లెలు కడుపున పుట్టింది. ఇద్దరిది రక్త సంబంధమే. మేనకోడల్ని అభిమానించటం, ఆదరించటం మేనమామగా నా బాధ్యత. మేనకోడల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పుట్టెంటుకలు తీయించేది మేనమామ, చెవులు కుట్టించేది మేనమామ, అక్షరాభ్యాసం చేయించేది మేనమామ. మేనకోడలు పెద్ద మనిషి అయ్యాక తొలి ఓణి పెట్టేది మేనమామ. ఇవన్నీ ఒక పండగలా మేనమామతో చేయిస్తారు. అంటే ఆడపిల్లకి తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు మేనమామ అని లక్ష్మి. అంతేకాదు లక్ష్మి, పెళ్లి కూతురైన మేనకోడల్ని మేనమామ గంపలో కూర్చోబెట్టుకుని పెళ్లి మండపానికి తీసుకొస్తాడు. ఎందుకో తెలుసా? తల్లి బిడ్డను 9 మాసాలు మోస్తుంది. ఆ బిడ్డ పెరిగి పెద్దయి పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి కోడలుగా వెళుతుంది. నాన్న ఉన్నా లేకపోయినా నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి నీకు ఈ మేనమామ ఉన్నాడమ్మా అని చెప్పడానికి లక్ష్మి. అనాదిగా అంత గొప్ప అనుబంధం మన తెలుగింటి సాంప్రదాయంగా వస్తోంది. అది మేనమామకిచ్చిన గౌరవం, అది మన సంస్కృతి. అంతేకాదు, పెళ్లి కూతురైన మేనకోడలికి తల్లిదండ్రుల తర్వాత తొలి పట్టుచీర పెట్టేది మేనమామ లక్ష్మి. అంతెందుకు, పెళ్లి కూతురైన నిన్ను ఈ క్షణం నుంచి నీ 5వ తనానికి తండ్రిలాగా ఈ మేనమామ రక్షణగా ఉంటాడని మెట్టెలు పెడతాడు. అది మేనమామ గొప్పతనం లక్ష్మి. కృష్ణవేణికి తల్లి చిన్నప్పుడే దూరం అయింది, తండ్రి కూడా దూరంగా ఉంటున్నాడు. అసలు తనకెందుకిలా జరిగిందో అర్థం కాని ఆ పసిపిల్లకు ఈ మేనమామే లేకపోతే తన ఆలనా పాలనా చూసుకునే దిక్కెవరు లక్ష్మి? పండక్కి పబ్బానికి నా మేనకోడలకి నేను తెచ్చే బట్టలకి ఖరీదు కట్టి జమా ఖర్చులు రాయమంటావా? అప్పుడు కృష్ణవేణి ఉండేది మేనమామ ఇంట్లోనా, లేకపోతే లక్ష్మీనారాయణ హాస్టల్లోనా? చెప్పు లక్ష్మి. నా బిడ్డ కంటే ఎక్కువగా కృష్ణవేణి చూసుకుంటున్నాను అని అనుకోవద్దు. అది చాలా పెద్ద తప్పు. నాకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. అసలు ఆడపిల్లలు లక్ష్మీ పుత్రికలు. వాళ్ళని ఎంత ఎక్కువగా ప్రేమిస్తే మనం అంతకన్నా ఎక్కువగా సంతోషంగా ఉంటాం లక్ష్మి. ఏ రోజు కూడా కృష్ణవేణి విషయంలో మాట్లాడని దానివి ఈ రోజు ఇలా మాట్లాడావు అంటే నీ మనసులో ఏదో బాధ ఉందని నాకు అర్థమైంది లక్ష్మి. దయచేసి నీ మనసులో ఏమీ పెట్టుకోవద్దు లక్ష్మి. కృష్ణవేణికి తల్లి లేని లోటు తెలియకూడదని, అలివేణి కంటే కొంచెం ఎక్కువగా కృష్ణవేణిని అభిమానిస్తున్నానని నువ్వు అర్థం చేసుకునుంటే నీ మనసులో ఈ అసూయ కూడా పుట్టుండేది కాదేమో. అయినా అలివేణి అర్థం చేసుకుంది, నువ్వు అర్థం చేసుకోలేకపోయావేంటి లక్ష్మి? నా మాటలు నిన్ను ఇబ్బంది పెట్టుంటే నన్ను... అయ్యో, అదేందయ్యా అట్లా మాట్లాడు మాకు. ఆ డబ్బు బీరువాలో పెట్టు. అట్లనే. ఈ బొమ్మ కోసమే కదా మనం చాలా గొడవ పడ్డాం. అక్క ఇది చూడు, మన ఊరి తిరునాళ్ళకి మావయ్య నా కోసం కుట్టించిన లంగా జాకెట్ బాగుంది కదా.
అవును. ఇది చూడు, నీకోసం మావయ్య కొన్న ఫ్రాక్. తీసుకో. బాగుంది కదా? అవునక్క. స్కూల్లో నీకు పెయింటింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా, అదే ఇది. ఇది చూసి నువ్వు ఏడుస్తుంటే ఇదిగో మావయ్య అప్పుడు నీకోసం హెలికాప్టర్ తెచ్చారు. ఇవన్నీ తలుచుకుంటుంటే చాలా తమాషాగా ఉంది కదూ. చెల్లి, ఇది నీ 10th క్లాస్ మార్క్ లిస్ట్, స్కూల్ ఫస్ట్. అవును అక్క, మరి నీదేది? అది స్కూల్ లిస్ట్. ఇప్పుడు తీసేం ప్రయోజనం? పర్వాలేదు, తీయక్క. ఏంటక్క అది? అరే, ఎందుకు అలా నవ్వుతున్నావు? మనిద్దరిని చిన్నప్పుడు తీసిన ఫోటో. అమ్మో, ఇంతాక నుంచి ఆ ఫోటో కోసమే వెతుకుతున్నాను. నాకు కావాలి. ఇలా ఇవ్వు. నేను ఇవ్వను. అక్క ప్లీజ్. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ ఫోటో మీద ఆశలు వదులుకో. లేదు లేదు, నువ్వు నాకు ఆ ఫోటో ఇవ్వాలి. ఇచ్చే. నేను ఇవ్వను. రేపు నా పెళ్ళయ్యాక ఈ ఫోటో నా మొగుడికి చూపించి ఇది నా మరదలు అని చెప్పి, నేను అమ్మాయిగా పుట్టాను కాబట్టి నేను నీకు పెళ్ళాన్నయ్యాను, లేకపోతే ఇది నా పెళ్ళామయ్యేదని చూపిస్తాను. ఈ సరదాలన్నీ నీకు ఈ జన్మలో తీరేవి కాదు కానీ ప్లీజ్ అక్క, నాకు ఆ ఫోటో ఇచ్చే. ఇవ్వక్క. ఇవ్వు అక్క ప్లీజ్. ఇవ్వమన్నా? నేను ఇవ్వను. అక్క అక్క ఇవ్వు. చూసావా అక్క, నాకిష్టమైన నువ్వు నా చేతిలోనే ఉన్నావు. సేమ్ టు సేమ్ నా ఫీలింగ్ కూడా. దీన్ని నేను భద్రంగా దాచుకుంటాను. ఈ ఫోటోని ఏ పుస్తకంలోనో పెట్టెలోనో దాచుకోగలం గాని ఎప్పుడు పడితే అప్పుడు చూసుకోలేం. నిజమే అక్క. మనం ఎంత దూరమైనా నేనెప్పుడు నీకు కనిపించేలా, నువ్వెప్పుడు నాకు వినిపించేలాగా ఉండాలి. అదెలా? నా బుట్టకమ్మలు నువ్వు పెట్టుకున్నావనుకో, ఎప్పుడు నేను నీ కళ్ళ ముందే ఉంటాను. అదే నీ పట్టీలు నేను పెట్టుకున్నాననుకో, ఎప్పుడూ నువ్వు నాకు వినిపిస్తూ నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుందక్క. అంతేకాదు చెల్లి, ఇవి నాన్నిచ్చిన గిఫ్ట్లు కదా, మన దగ్గర స్వీట్ మెమరీస్ గా ఉండిపోతాయి. నీ ఇష్టం అక్క. ముష్టి 3000 పట్టీలిచ్చి 1,00,000 బుట్టకమ్మలు వస్తా ఉంటే నీ ఇష్టం వెనక కష్టం అంటదా ఏంది? నాకంటే నీకే చాలా బాగున్నాయి కృష్ణవేణి.
ఇందాకే నీ విషయంలో పెద్ద కొట్లాట జరుగుండ్లే. ఈ బుట్టకమ్మలు ఒక్క చూసిందంటే ఇక కొట్లాటే కొట్లాట ఏంది? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమైంది పిన్ని? కడపోళ్ళు అస్సలు అబద్ధం చెప్పరమ్మా. మనసులో ఏముందో అదే చెప్తుండ్లే. చూడు, కృష్ణవేణికి బుట్ట కమ్మలు ఎంత బాగుండాయో. మరి ఈ పట్టీలు పిన్ని? నేనెప్పుడే చెప్దాం అనుకుంటా, ఈ పట్టీలు నీకైతే బాగా సూట్ అవుతాయి అల్వేణి. ఏంది? థ్యాంక్స్ పిన్ని. ఏందో అక్క చెల్లెళ్ళంటే ఇట్టుండాలి. నిజంగా ఒక్క కడుపును పుట్టకపోయినా అక్క చెల్లి లెక్కన ఎంత ముద్దుగున్నారు. నాదిష్టే తగిలేలా ఉండ్లా ఏంది? సరే సరే, వంటింట్లో పని ఉండ్లే, మీరు సర్దుకోండి, వస్తాను. ఏందో ఈ కృష్ణవేణికి మేనమామ ఖర్చు పెడుతుండు, అలివేణి పెడుతుంది. ఈ రోజు రేపు అక్క కూడా మారిపోయి కృష్ణవేణికి పెడతది. ఇక నాకు నా కొడుక్కి ఏం మిగులుతుంది చిప్ప ఏంది? రాముడు, భీముడు, దుబాయ్ నుంచి మా నాన్న వస్తున్నారుగా. నేను తనతో హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నేను లేనని మీరు బెంగ పెట్టుకోద్దే. అలవేని మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. అక్కా, ఏంట్రా? నిన్ను పెద్దనాన్న పిలుస్తున్నారు. పద. ఏంటి మామయ్య పిలిచారు? కూర్చోమ్మా. నీ బ్యాంక్ పాస్బుక్ ఒకసారి ఇవ్వమ్మా. పాస్బుక్కా? ఎందుకు మామయ్య? దుబాయ్ నుంచి మీ నాన్న నీ ఖర్చుల కోసం నెల నెల డబ్బులు పంపించేవాడు కదమ్మా, అవన్నీ బ్యాంకులో డిపాజిట్ చేశాను. అంటే నాన్న పంపించిన డబ్బులు నా కోసం ఖర్చు పెట్టలేదా మామయ్య? లేదమ్మా. ఏ మావయ్య, నా కోసం నాన్న పంపించిన డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఇప్పుడు అవన్నీ ఎందుకు, ముందు పాస్బుక్ ఇవ్వమ్మా. ఇప్పుడు ఈ డబ్బులు నా అకౌంట్లో ఎందుకు వేస్తున్నారు? మీ నాన్న పంపించిన మొత్తం 8 లక్షలున్నాయి. ఇవన్నీ నీ డబ్బులే కదమ్మా. మీ నాన్న వచ్చాక ఎలాగో నువ్వు కూడా హైదరాబాద్ వెళ్ళిపోతావు. నీ అకౌంట్లో వేద్దామని ఇంటికి తెచ్చాను. ఏంటమ్మా మాట్లాడవు? ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. పదహారు సంవత్సరాలుగా నాన్న నా కోసం కష్టపడి డబ్బులు సంపాదించి పంపిస్తున్నారు. ఆ డబ్బుల్లో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా మీ సొంత డబ్బులు ఖర్చు పెడుతూ నన్ను పెంచి పెద్ద చేశారు. అటు నాన్న, ఇటు మీరు. నిజంగా నేనెంతో అదృష్టవంతురాల్ని. నాన్న మీద నాకెంత గౌరవం ఉందో మీ మీద కూడా అంతే ఉంది. నాకు మీరిద్దరూ ఒకటే మావయ్య. నీకెలాంటి లోటు రాకుండా చూసుకోవడం నా బాధ్యతమ్మా. మీ నాన్న పంపించిన డబ్బులు ఖర్చు పెడితే నా మేనరికానికి విలువే ఉందమ్మా. నువ్వు నా మేనకోడలివి కాదమ్మా, నువ్వు నా కూతురివి.
మీద నాకున్న అభిమానానికి ఆ దేవుడు కూడా ఖరీదు కట్టలేడు. అందుకే ఈ డబ్బు నీది, నీకే తిరిగిస్తున్నాను. ఈ డబ్బు రేపు బ్యాంకులో నీ అకౌంట్లో వేస్తాను. అంతవరకు నీ దగ్గరే ఉంచు. నన్ను క్షమించండి మావయ్య. ఏమైందమ్మా? ఈ డబ్బు మీరిచ్చినా నేను తీసుకోలేను. మావయ్య, తండ్రి ప్రేమని పంచిన మీ దగ్గర నుంచి ఈ డబ్బు నేను తీసుకుంటే మీ ప్రేమకు విలువ లేకుండా పోతుంది కదా మావయ్య. అవును మావయ్య, ఈ మేనకోడలు ఒంట్లో ప్రవహిస్తుందే మీ రక్తమే. ఇప్పుడు ఈ డబ్బు నాకిచ్చి ఆ రక్త సంబంధాన్ని వేరు చేయకండి మావయ్య. ఈ మేనకోడల్ని గుండెల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేశారు. ఆ ప్రేమను నా మనసులో జీవితాంతం అలాగే ఉండనివ్వండి. మన బంధానికి ఈ డబ్బు అడ్డు కూడా కడుతుంది. అది కాదమ్మా, మీ నాన్న డబ్బు విలువ తెలిసిన మనిషి. కష్టపడి నీకోసం పంపించిన డబ్బు ఇది నీదమ్మా, కాదనకుండా తీసుకో. మావయ్య, డబ్బు లేకపోవడం వల్ల నాన్న అమ్మని కాపాడుకోలేకపోవచ్చు. అంత మాత్రాన డబ్బు జీవితం కంటే విలువైంది కాదు. డబ్బు కంటే బంధాలు గొప్పవి. జీవితాన్ని నిలబెట్టేవి బంధాలే కానీ డబ్బు కాదు మావయ్య. ఒక స్థాయి వరకు డబ్బు అవసరం ఉంటుంది. అవసరం తీరిపోతే డబ్బుకు విలువ లేదు. ఎందుకంటే అవి తాత్కాలికం. కానీ బంధాలనేవి జీవితాంతం ఉంటాయి. అవి శాశ్వతం. మీరే కదా మావయ్య నన్ను మీ కూతురు అన్నారు. తండ్రి కూతుర్ల మధ్య డబ్బు రుణాలుంటాయా చెప్పండి? ఏదైనా ఉంటే నాన్నతో మాట్లాడండి, అంతేకాని ఈ డబ్బు నాకు ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయకండి ప్లీజ్. ప్లీజ్ మావయ్య. ఎంత గొప్ప మనసమ్మా నీది. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. అమ్మ కృష్ణవేణి డబ్బులు తీసుకోకుండా వద్దు వద్దు అని వేమన్లాగా మాట్లాడి చివర్లో ఏదైనా ఉంటే నాన్నతో మాట్లాడుకో అన్నావు. మరి మీ నాన్నకిస్తే ఈ డబ్బులు ఆయన ఎందుకు వదులుకుంటాడు? ఇట్టా డబ్బులు వద్దు వద్దు అని అట్టా మీ నాన్న ద్వారా డబ్బులు రాబట్టుకుంటున్నావు. నీవి మామూలు తెలివితేటలు కావు. సర్లే, డబ్బుల సంగతి తర్వాత. ముందు నీ బుట్టకమ్మల్నే అక్క ఎప్పుడు చూస్తాదో, ఎప్పుడు గొడవ పెట్టుకుంటాదో ఏందో. కృష్ణవేణి నా చెల్లెలు కడుపును పుట్టింది. ఇద్దరిది రక్త సంబంధమే. మేనకోడల్ని అభిమానించటం, ఆదరించటం మేనమామగా నా బాధ్యత. పండక్కి పబ్బానికి నా మేనకోడలికి నేను తెచ్చే బట్టలకి ఖరీదు కట్టి జమా ఖర్చులు రాయమంటావా? అప్పుడు కృష్ణవేణి ఉండేది మేనమామ ఇంట్లోనా, లేకపోతే లక్ష్మీనారాయణ హాస్టల్లోనా? చెప్పు లక్ష్మి.
అక్క తలెత్తి ఒక్కసారి కృష్ణవేణి చెవి కమ్మలు చూడక్క. అమ్మా ఉమ్, నాకు ఎక్కడిలోంచి ఒక ఎగ్ వేయి. రే నీ వాటా ఎగ్గులన్నీ తిన్నావు కదా, ఇక చాలు, చారు వేసుకుని తిను. కృష్ణవేణి అక్క ఎక్కడి చేస్తే మినిమం 3 ఎగ్గులైనా తినేదాకా వదలను. ప్లీజ్ అమ్మా. వాసు, నా వాట ఎగ్ కూడా నీకే. అయ్యో కృష్ణవేణి, నువ్వు ఊరుకో. ఇప్పటికే వాడు అన్ని డబల్ సార్లు తింటూ పాత డబల్ డక్కర్ బస్సులా తయారైండ్లా. రేపటి నుంచి నేను ఉండను కదా, పాప నా వాటో కూడా మిస్ అయి బాగా తగ్గిపోతాడులే చిన్నత్తయ్య. అమ్మా కృష్ణవేణి, నువ్వు వెళ్ళిపోతే ఏదో తెలియని వెలితి మా అందరి మనసుల్లోనూ ఉంటుందమ్మా. ఘోరం జరిగిపోయింది వరలక్ష్మి. నాన్న వస్తున్నారు.